జనసంజాని ఉమ్మడి పాల్గొన్న నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిని. మరి నేడు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభ సందర్భంగా మరి పాత్రికేయులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఎన్డీఏ కూటమి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా స్వేచ్ఛ దినోత్సవం అంటే పాత్రికేయులకి పూర్తిగా స్వేచ్ఛని ఇవ్వాలి. మరి గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎలాంటి స్వేచ్ఛ కూడా ఏ ఒక్క రంగానికి లేదు, ఇంక్లూడ్ పాత్రికేయులకు కూడా. కానీ నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక సమస్యను పరిష్కరించాలంటే అది పాత్రికేయుల రూపంలోనే ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక గ్రామం సమస్య ఏ విధంగా ఉందో పాత్రికేయుల ద్వారా తెలుసుకొని ఆ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీడియా మిత్రులకి మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా పాలకొండ నియోజకవర్గ జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మగ జయకృష్ణ గారు నాయకత్వంలో ఎక్కడికెక్కడ ప్రతి ఒక్క పాత్రికేయులకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరుగుతుంది కూడా. కాబట్టి మిత్రులందరికీ మా యొక్క కూటమి ప్రభుత్వం తరపు నుంచి పాత్రికేయులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పాత్రికేయులు మీరు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ, ప్రజలకు వారధిగా ఉంటూ, ప్రజా సమస్యల్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటికి పరిష్కారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. జై కూటమి, జై జనసేన, జై హింద్.